హాయ్ అండి, అందరు నమస్తే. ఇప్పుడు నేను చేసేది ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి అండి. దీన్ని ఆర్డర్ ఇచ్చిన వారు అనూస్ ఫ్లాగ్ ఫార్మ్స్ వర్మ గారండి. చుదుమెల్లెళ్ళే రోడ్లో ఉందండి ఇది. అలాగే వారు 6 అడుగులు బారు 9 అడుగులు బోను అనేది ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదండి, వారికే ఇది కూడా. ఇదేంటంటే దీని కొలతలు వచ్చేసరికి 1.5 అడుగుల లోతు, 2 అడుగుల హైటు, 3 అడుగులు బారండి. ఇది ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి పెద్దది ఒకటి బోన్ ఒకటి ఉందండి. ఇప్పుడు మనం బాక్స్ టైప్ చేసిన దానిలాగానే ఒక రూమ్ టైప్లో ఉంది, అందులో ఇది పెట్టుకోవడానికి అంటండి. అలాగే 6 అడుగులు వెడల్పును, 9 అడుగులు బారు, 5 అడుగులు ఎత్తుది కూడా బోన్ అనేది రెడీ అయిందండి. నా వెనకాల ఉంది చూసారా, అదే. దానికి మొత్తం జింక్ ప్రైమరు, సిల్వర్ కలరు వేసేసి రెడీగా అనేది ఉంచాను. ఈ రోజుతో అది కంప్లీట్ అయింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి దీన్ని అనేది తయారు చేయడం అనేది స్టార్ట్ చేశానండి. ఈరోజు సాయంత్రానికి అనేది అయింది. అలాగే ఈ రెండింటిని కూడా రేపు మార్నింగ్ అనేది తీసుకుని వెళ్ళి అక్కడ ఫిట్ చేయాలండి. ఈ పెద్ద బోన్కి కింద క్లాంపుల టైప్లో అనేది సెట్ చేశాను. ఆ క్లాంపులు అనేది 4 మూల 4 పైపులకి బోల్ట్లు వేసేసుకోవడమేనండి. పైన టాప్ కూడా దాన్ని పెట్టిన తర్వాత బోల్ట్ వేసేసుకోవడమే. రేపు వీడియో అనేది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసు ఇవి ఫిట్ చేసిన తర్వాత అది కూడా చాలా బాగుంటుందండి. అలాగే నేను ఈ అర్లబోను ఏది చేసినా కానీ ముందు జింక్ ప్రైమర్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి. చాలామంది వెల్డింగ్ చేసేవాళ్ళు జింక్ ప్రైమర్ ఒకటి అనేది వేసేసి అలా ఆపేస్తారు. నేనేంటంటే జింక్ ప్రైమరు వేసి మళ్ళీ సిల్వర్ కలర్ అనేది వేస్తానండి. ఎందుకంటే మెస్ కలర్లో ఆ సిల్వర్ కలర్ అనేది కలిసిపోద్ది. ఈ జింక్ ప్రైమర్ అయినా సిల్వర్ కలర్ అయినా నేను వేసే పెయింట్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ అండి. అవి తక్కువ రకం క్వాలిటీ మాత్రం నేను అసలు వాడను. అలాగే ఆ పెద్దదానికి కూడా ఇదే రకంగా వేసానండి. దాని వీడియో అనేది నేను పెట్టాను కానీ కొంచెం లెంత్ ఎక్కువ అయిపోద్దని ఇప్పుడు ఇందుట్లో అనేది నేను చూపించట్లేదు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి నేను ఇదే ఫస్ట్ సారి అండి చేయడం. అంటే ఇది మన కోళ్ళగాబులు మెస్ అనేది వేసానండి. దీనిపైన వారికి సన్నగడ్డ అనేది మెస్ అనేది ఉందంట, అది చుట్టేసుకుంటారంట. అలాగే నేను ఈ అర్లబోను మీకు నచ్చిన సైజులో అనేది నేను చేసి అనేది ఇవ్వడం అనేది జరిగిద్దండి. మాది ఏలూరు దగ్గర మొండూరు. ఈ లోకల్లో అయితే మీకు చాలా అనేది అవకాశం ఉంటుందండి. దూరం అనేటప్పటికి కొంచెం మీకు ఎక్కువ అయింది, ఎందుకంటే మీరు అక్కడి నుంచి రావాలంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువ అయింది. ఇప్పుడు మనం చేసేది ఈ అర్లబోన్లే కాకుండా ఈ కోళ్ళగాబులు మెటీరియల్ అనేది నేను నవత ట్రాన్స్పోర్ట్లో పంపుతానండి. చాలామంది మాకు గాబులు కావాలి అనేది ఫోన్ చేస్తున్నారు. గాబులు అయితే ఈ లోకల్లో అనేదే ఇవ్వడం అనేది జరిగిద్దని ప్రతి వీడియోలో కానీ చెప్పినా కానీ మా దగ్గరికి వచ్చి ఒక 10 గాబులు చేస్తారా, 20 గాబులు చేస్తారా అని అంటున్నారండి. ఎందుకంటే నాకు ఇంటికాడ వర్క్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల టైం అనేది సరిపోవట్లేదండి. మాది ఏలూరు దగ్గర మొండూరు. ఈ లోకల్లో అయితే నేను గాబులు అనేది చేసి ఇవ్వడం అనేది జరిగిద్దండి. మీకు గాబులు కావాలంటే మెటీరియల్ అయితే నవత ట్రాన్స్పోర్ట్లో పంపుతాను. మినిమం 5 గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇది పెద్ద బోన్ వచ్చేసరికి 23,000 అండి. ఇది చిన్నది వచ్చేసరికి ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్కి ఇది 2,500. అలాగే దీన్ని మనం ఏ పార్ట్లుగా ఆ పార్ట్లుగా విడదీసేసి ఇప్పుడు అలా పెట్టేశాను. ఇది పై టాప్ అండి, అది పైన అనేది దీన్ని పెట్టేసుకుని బోల్ట్ వేసేసుకోవచ్చు. అలాగే నా మీద నమ్మకంతో ఈ బోన్ ఆర్డర్ ఇచ్చినందుకు వర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఎవరికైనా ఇలాంటి బోన్లు కావాలంటే మీ ప్లేస్ దాన్ని బట్టి మీకు ఏ వేసుకోవాలన్నా కానీ ఇవి బాగుంటుందండి. ఇంతకీ ఈ పెద్ద బోన్లో ఏం వేసుకోవాలనేది నేను చెప్పలేదు. ఇందులో వచ్చేసరికి గిన్నె కోళ్ళు అంటండి వారు వేసేది. అలాగే గిన్నె కోళ్ళే కాకుండా ఇంకా చాలా అనేది వేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.